హైదరాబాద్ గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్ పార్టీ భగ్నమైంది. కో లివింగ్ గెస్ట్ రూమ్ లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో ఎండీఎంఏతో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి యువకులకు సరఫరా చేసిన స్మగ్లర్ తో పాటు డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్ అదుపులోకి తీసుకున్నారు. 6 డ్రగ్స్ ఫెడ్లర్స్ తో పాటు 6 కన్స్యూమర్స్ ను అరెస్టు చేసిన ఎస్ఓటీ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్ పార్టీ భగ్నమైంది. కో లివింగ్ గెస్ట్ రూమ్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో ఎండీఎంఓతో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, అప్డేట్స్ ఏంటి? దేవిక, మనం చూస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రజాపాలన పేరుతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటా నేపథ్యం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి సపరేట్ గా అంటే ఈ డ్రగ్స్ మీద నిఘా పెట్టడానికి ఈగల్ టీమ్ అని ఒక ప్రత్యేకమైన టీమ్ ను ఫామ్ చేసి చాలా వరకు కూడా ఎక్కడెక్కడ డ్రగ్స్ కట్టడి చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ రోజు గచ్చిబౌలిలో దొరికిన డ్రగ్స్ వ్యవహారం చూస్తే మాత్రం ఒక దీంట్లో కో లివింగ్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఒక నయా కల్చర్ స్టార్ట్ అయింది. అంటే ఒక అబ్బాయికి అమ్మాయికి ఇష్టం ఉంటే వాళ్ళిద్దరు కలిసి ఉండటానికి కోలివింగ్ రూమ్స్ అని చెప్పేసి ప్రత్యేకంగా అంటే ఒక హాస్టల్స్ లాంటివే, కాకపోతే దాంట్లో మేల్ హాస్టల్స్ ఫిమేల్ హాస్టల్ మనం చూసాం. మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ లో పెరిగిన నయా కల్చర్ ఏమైతే ఉందో కో లివింగ్ సంబంధించి ఇదివరకు గతంలో మనం చూసాం లేడీస్ తర్వాత లేడీస్ హాస్టల్ చూసాం, బాయ్స్ హాస్టల్ చూసాం. ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి కనుక ఇద్దరు కనుక నచ్చితే ఇద్దరు కలిసి ఉండడానికి అనువుగా కో లివింగ్ హాస్టల్స్ అని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కో లివింగ్ హాస్టల్స్ లో కొన్ని దందాలు జరుగుతాయని చెప్పని ఇప్పటికే ఎస్ఓ తోటి ఈగల్ టీమ్ అంటే తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఏమైతే ఉందో దీంట్లో ప్రత్యేకంగా ఈగల్ టీమ్ అని ఈ డ్రగ్స్ మీద పూర్తి స్థాయి మీద నిఘా పెట్టడం జరిగింది. అలాగే గోవా నుంచి తీసుకొస్తున్న ఒక నైజీరియన్ కదలికలు అనుమానిస్తాం. అలాగనే గతంలో ఎవరైతే ఈ డ్రగ్స్ దందాలు చేశారో వాళ్ళ మీద నిఘా పెట్టడం తోటి వీళ్ళు కో లివింగ్ హాస్టల్ సంబంధించి ఒక గ్రూప్ గా ఏర్పడి ఈ డ్రగ్స్ తీసుకుంటారని చెప్పిన పక్కా సమాచారం మేరకు దాడులు చేసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న గొప్ప Right. Thank you for the update, Inna Reddy.